నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. వాసిరెడ్డి పద్మ గారు గత ప్రభుత్వంలో ఆ మహిళా చైర్పర్సన్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ఆవిడ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ కేసినేని చిన్ని గారిని కలిశారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఈవిడికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా చైర్పర్సన్ ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన కొండబద్దల గౌతమ్ గారిని అడిగి ఆయన విశ్లేషణ తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఆ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారికి మళ్ళీ ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయితే అదే పదవి ఇస్తారంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? సేమ్ పదవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంతకంటే పెద్దగా ఉండే పదవి అయినా కూడా ఇవ్వచ్చు, లేకపోతే అసలు ఏమి ఇవ్వకపోవచ్చు. ఏం చెప్పగలుగుతాం? అట్లా ఈ సేమ్ అదే వస్తుంది అనే దాంట్లో ఊహాగానాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎందుకంటే గతంలో ఆవిడ అదే పని చేస్తుంది కాబట్టి అట్లాగనే. కానీ ఆ రోజున ఆవిడ ఏం పని చేసింది అనే దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది, హోమ్ మినిస్టర్ అనిత మీద పెట్టింది. అంటే వీళ్ళు హోమ్ మినిస్టర్ కాదులే, కాకముందు అప్పుడు వాళ్ళు విపక్షంలో ఉండగా వీళ్ళందరి మీద కేసులు పెట్టింది ఆవిడే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సరైన కేసులు పెట్టలే వీళ్ళ మీద. గతం ఆవిడకి ఆవిడ ఎక్కువ కేసు. షర్మిల మాత్రమే మహిళ, మిగతా వాళ్ళు కాదు అన్న రీతిలో ప్రవర్తించారు. అండ్ రెండు మూడు రేప్ సంఘటనలు షర్మిల కాదు, జరిగినప్పుడు భారతి. రెండు మూడింటికే ఏంటండి ఇంత గగ్గోలు పెడుతున్నారని చెప్పేసి ఇప్పుడు హోంమంత్రి అనిత గారి మీద కూడా గొడవ చేయడం జరిగింది సార్. అదే ఆ రోజున చేసిన పని అది. వాళ్ళు ఏంటంటే ఎండకి ఆ గొడుగు పడతారని సామెత ఉంది. వీళ్ళందరూ అంతే ఖచ్చితంగా. వీళ్ళు ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు వీళ్ళు. ఈ అసంఘటిత కా- ఆ, కార్మికులు అంటారు చూడండి, డైలీ లేబరు. వాళ్ళకి ఒక దీంట్లో పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ కానీ పర్టికులర్ కంపెనీ కానీ ఉండదు. ఏడ పని దొరికితే ఆడికి వెళ్తుంటారు. వీళ్ళంతా ఏంటంటే అసంఘటిత రాజకీయ నిరుద్యోగ కార్మికులు. వీళ్ళు అధికారంలోకి ఎవరన్నా రాగానే అక్కడికి వెళ్ళి కాపు కాస్తారనమాట. వాళ్ళ గేటు ముందు నుంచొని అక్కడ కాపు కాసి ఏదన్నా అవకాశం ఉందంటే టక్కన లోపలికి దూరాలి. మొన్న ఆవిడ చేసిన పని అదే కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏ మాత్రాన పెట్టరేగిందో అలాంటిది అదే జగన్మోహన్ రెడ్డి నాలుగు తిట్లు తిట్టి ఇటువైపు రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఆవిడని ఇంకా ఎవరు పార్టీలో చేర్చుకోవటం కానీ ఏం చేయలేదు. చేర్చుకోపోయినా కూడా ఇస్తారు అనే ఊహాగానాలు ఉన్నాయి. అవి కేవలం ఊహాగానాలే. అలాంటి పరిస్థితి ఏమి ఈరోజు పార్టీల దగ్గర ఏం లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ కూడా మెతక వైఖరి అవలంబిస్తోంది. వాళ్ళు ఎవరన్నా ఒక అటు అటు చేయాల్సిందంతా చేసేసి చివరికి జగన్మోహన్ రెడ్డి నాలుగు తిట్లు తిట్టేసి, సార్ మీకంటే గొప్పోళ్ళు లేరు అని రాగానే వాళ్ళని ఆవంతులు వాటేసుకుంటున్నారు. వీళ్ళు కూడా వేసుకోవటం, వాళ్ళకి ఏం కావాలంటే అవి ఇవ్వటం. ఇక ఏ విషయానికైనా సరే వాళ్ళు చేయాల్సిన పని ఏముంది అనే దాంట్లో మరి 164 సీట్లు ఇచ్చి మీరు పాలించండి అని వీళ్ళకి పాలన కట్టబెట్టింది వాసిరెడ్డి పద్మకి ఉద్యోగం ఇవ్వమని, లేకపోతే అట్నుంచి వచ్చిన వాళ్ళందరినీ మీ పార్టీలో చేర్చుకోమని కాదు కదా. అనుకుంటే అందరినీ చేర్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి విజయసాయి రెడ్డి వస్తానని చేర్చుకోవచ్చు, కొడాలి నాని వస్తానని చేర్చుకోవచ్చు, వల్లభనేని వంశీ నేను వస్తానరా బాబోయ్ అని అతను దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు, అతను కూడా చేర్చుకోవచ్చు. విజయసాయి ఇంకా రెడ్డి అప్పుడు జనసేనలోకి వెళ్తున్నాడు అంట కదా సార్. తెలుగుదేశం మీ విజయసాయి రెడ్డి వస్తే మేము చేర్చుకుంటాం అని పార్టీలో నుంచి ఎవరినన్నా ఒక చిన్న మొక్క చెప్పమనండి. పొద్దున్నే చంద్రబాబు నాయుడు ముందు ప్రత్యక్షం అవ్వకపోతే చూడండి, అర్ధరాత్రి 2 గంటలప్పుడు ఎవరైనా ఒక చిన్న స్థాయి నాయకుడైనా సరే విజయసాయి రెడ్డి వస్తే నేర్చుకుంటానని మా సార్ నాకు చెప్పారు అని ఎవరైనా చెప్పగానే పొద్దున్నే 7 గంటలకి 8 గంటలకి ఆయన ఇంటి ముందు ప్రత్యక్షం వస్తాడు. ఆయన కూడా వస్తాడు. ఎవరు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళందరూ అంటే అలాగనే పార్టీలు మారుకుంటా వచ్చేది. అంటే ఇప్పుడు పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో అంటే కనీసం చంద్రబాబు నాయుడుతో గారు కానీ పవన్ కళ్యాణ్ తో కానీ జగన్ తో కానీ ఫోటో దిగడానికి కూడా ఇష్టపడరు. మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాం, చాలు పార్టీ గెలిస్తే చాలు అనుకునే వాళ్ళకంటే పార్టీలు అటు ఇటు చేంజ్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ పదవులు ఇవన్నీ వస్తున్నాయి సార్. అంటే కార్యకర్తలు కరెక్ట్ గా. పిచ్చోళ్ళ లేకపోతే ఏమనాలో అర్థం కావట్లేదు సార్. కార్యకర్తలు ఏ నిజంగా ఆ ఉద్దేశంతో పనే చూస్తున్నారు చెప్పాలి. నాయకులు అనేది. నిజంగా ఆ పనే చెప్పాలి. పిచ్చోళ్ళనే చెప్పాలి. ఒకడు ఒక వీళ్ళ కార్యకర్తే ఒక ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అనుకుంటాను. అతను ఆ, ఆ, కొన్ని కాలువల దగ్గర కానీ లేకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడి విషయంలో కానీ ఇట్లాంటి వాటిల్లో అతను కొంచెం బాగా ఓపెన్ గా పాల్గొన్నాడు.
ఆయనది 2-3 ప్రముఖ ఛానల్స్ లోనే ఆ ఆ అంశం మీద వాళ్ళు అక్కడ న్యూస్ ఐటమ్ చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడించుకోవటం కూడా జరిగింది. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు నాకు ఫోన్ చేసి ఆయన చెప్పేది, నేను కనీసం పార్టీ ఆఫీస్కి వెళ్ళి మా నాయకుడిని కలవలేకపోతున్నానండి. ఇక్కడ నేను నేను 3 సంవత్సరాలు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ 3 సంవత్సరాల్లో ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నాడు మా ఊర్లో. అతను ఏం చేశాడంటే హైదరాబాద్ లో ఉన్నాడు. ఎన్ ఈ కౌంటింగ్ జరిగింది చూడండి, కౌంటింగ్ జరిగిన రోజు కూడా హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చాడట. గుంటూరు వచ్చాడు కానీ ఊరికి రాకుండా గుంటూరులోనే ఉండి పార్టీ గెలిస్తే, తెలుగుదేశం గెలిస్తే ఊరికి రావటానికి, లేదనుకో అట్నుంచి ట్రైల్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకొని గెలిచిన తర్వాత ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి 2 రోజులు 3 రోజులు వాళ్ళతోటి ఈ మండల స్థాయి నాయకులతోటి అందరూ పూసుకొని రాసుకొని తిరిగి వాళ్ళకి పార్టీలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇప్పుడు ప్రముఖ స్థానంలో అక్కడ ఆ ఊర్లో అతను చక్రం తిప్పుతున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి నేనేం చేశానో నాకు అర్థం కావటం లేదు. నేను ఒకసారి వెళ్ళి ప్రజా దర్బార్లో ఆయన ఏదో ఒకటి ఇచ్చొచ్చాట. ఇచ్చొస్తే వాళ్ళ కాల్ సెంటర్ నుంచి కాల్ కూడా వచ్చిందంట. కాల్ వచ్చి మీరు పలానాది ఇట్లా ఇచ్చారు, మీదేంటి అదేంటి ఇదేంటి అని మాట్లాడిన తర్వాత సరే మీకు ఏమన్నా కుదిరినప్పుడు మేము లోకేష్ గారితో మీకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాము, మీరు వాటితో టచ్లో ఉండండి అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారంట. వారం రోజుల తర్వాత కూడా ఏం లేదు. తర్వాత ఈయన 10 రోజులకో 15 రోజుల్లో వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే, మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంట కదండి, మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అని చెప్పారంట. సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు నా దగ్గర లోకేష్ గారికి వెళ్ళి మాట్లాడినా ఫైనల్ గా మీ ఊరైనా మా ఊర్లో అయినా ఆ మన ఊర్లో ఉన్న తెలుగుదేశం పెద్ద లీడర్ కానీ జనసేన ఏ లీడర్ అయినా కానీ ఆ లీడర్ కదా సార్ పని చేయాల్సింది. మళ్ళీ ఎటు తిరిగి వచ్చి మళ్ళీ ఆ లీడరే పని చేయాలి. ఇక్కడ మండల అధ్యక్షుడు ఇతనికి ఎవరు ఇబ్బందులు గురి చేస్తున్నారో అతను కలిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎంక్వైరీ అనగానే ఎవరి దగ్గరకు వస్తారండి? ఊళ్ళోకి వచ్చే ఇంటెలిజెన్స్ పోలీసులను ఏమన్నా పంపించి వాడి గురించి విషయం కనుక్కొని చెబుతారా? వీళ్ళ పార్టీలో ఉన్న వీళ్ళ నాయకులకి ఫోన్ చేసేది. వీళ్ళేమో వాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త సార్, మనం ఏం చెబితే అదే కదా పైన వాళ్ళకి. లోకేష్కి ఏం తెలుస్తుంది, లేకపోతే ఆడ కూర్చున్న కాల్ సెంటర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇతను అది చెప్పాడు, నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ముద్రేశారండి అని గగ్గోలు పెట్టి ఏడ్చాడు. యాక్చువల్ గా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వీడు ఒంటి పూట భోజనాలు చేశాడు. ఏం కర్మ పట్టిందో అంత బాధ ఆ రోజున అనుభవిస్తే ఈ రోజు అంతకు మించిన బాధ. నేను అన్నది ఏంటంటే ముద్ద గొంతు దిగట్లేదండి. నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం, బోర్ల రామాంజనేయులు అక్కడ ఎమ్మెల్యే. అట్లాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఈ వాసిరెడ్డి పద్మ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏమైనా సరే ఇప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టిన వాళ్ళందరూ అట్నే ఉన్నారు. జైల్లో ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ టీటీడీ లో వెసులుబాటు కల్పించి అక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడు సిట్ వేశారన్నారు చూడండి. సో మొన్న జగన్మోహన్ రెడ్డి ఈ రేషన్ బియ్యం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి ఆ అఘాయిత్యాలన్నిటి మీద, అకృత్యాల మీద మేము మొత్తం వెలికి తీస్తామని ఆ సిట్టు బృందంలో 30 మంది జగన్మోహన్ రెడ్డికి అనుయాయులు, అప్పుడు ఆ రోజున వత్తాసు పలికిన ఈ ఆఫీసర్లే ఉన్నారని కూడా పెద్ద గగ్గోలు వచ్చింది కదా. ఇంకా అదే ఉంటే ఒక మాట చెబుతారు, ఆఫీసర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం, వాళ్ళతోటే మనం పని చేయించుకోవాలి. వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఎట్ట పని చేయించాడు, మీరెట్ట పని చేయిస్తున్నారు, ఆ రెండు కదా తేలాలి. వాళ్ళు ఏమన్నా పుట్టి ఉద్యోగానికి వచ్చిన కాడి నుంచి మేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి ఉంటాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి ఉంటాం అని ఒట్టేసుకున్నారా? వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకున్నారు. ఏది నయాన కావచ్చు, భయాన కావచ్చు, సామ దాన భేద దండోపాయాలంటారే, మొత్తం ఉపయోగిస్తే వాళ్ళే వాళ్ళ వైపు తిరిగిపోయారు. ఇప్పుడు మరి మీరేం చెయ్యదు అనే నమ్మకంతో కదా ఇంకా వాళ్ళ వైపే ఉంది వాళ్ళు. మీరు ఏది తిప్పిందేది? మీరేం తిప్పుకోలేకపోతున్నారుగా. ఇంకా దాంతో పాటు మీ కార్యకర్తల మీదే వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మీ నాయకులు ముద్రేస్తుంటే మీరేం మెదలకుండా చూసుకుని అదే వాడికి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అతను మొత్తం అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నాడు, ఆ రోజు నుంచి అతని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అతను
ఆ, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎప్పుడెప్పుడు ఏ ఏ గొడవలు చేశాడు దాని మీద ఈటీవీ కానీ ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే టీవీ 5 కానీ తీసిన కొన్ని బిట్లు ఉంటలే ఆ బిట్లలో డైరెక్ట్ గా ఆయన మాట్లాడుతున్న మాటలు ఆ వీడియోలు ఆయన దగ్గర అవుతూనే ఉన్నాయి. వీటన్నిటిని మరి ఎవడన్నా ఎక్స్పోజ్ చేస్తే ఎవడ పరువు అండి పోయేది? ఎవడి పరువు పోయిద్ది? అలా ఉంది పరిస్థితి. కాకపోతే ఇప్పుడు వాసిరెడ్డి పద్మ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వీళ్ళైతే డైరెక్ట్ గా వాళ్ళతోటి యాక్సెస్ ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా ఆవిడది ఫైనలైజ్ కాలేదు. కేవలం అన్ని ఊహాగానాలే. కానీ ఆవిడ హెక్టిక్ గా ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి తిట్టి వీళ్ళతోటి కలిసిపోవటానికి ప్రయత్నం చేసింది. అది మనం మీడియాలో చూసాం. ఈ రోజుకి ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందంటే ఊరక రాదు, ఏదో ఒక పదవి ఆశించే వస్తది. ప్రతి వాడికి ఆశే కదా వస్తది అని అనుకున్నప్పుడు గట్టిగా ప్రయత్నం చేస్తారు కదా. అలాంటి ప్రయత్నాలన్నీ చేస్తా ఉంది. వీటన్నిటి మూలాన అర్థమవుతుంది ఏమిటయ్యా అని అంటే, ఎప్పుడు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళకే వాల్యూ తప్ప నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఏం లేదని తీర్పట్లేదా? అవును సార్. ఇక్కడ ఏదైనా ఏ పార్టీ కార్యకర్తలైనా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కార్యకర్తలందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ అమూల్యమైన విశ్లేషణ ఐకాన్ పాలిటిక్స్ పరీక్షలకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.